వాళ్ళు గురువుగారు నైట్ నుంచి మాకు కనపడలేదు, ఈ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు. అయితే ఒకసారి నేను పొలాన్ని పోమని చెప్పి వాడిని ఒకసారి చూసి రాకుండా అనేసి చెప్తాను. చూసినంటే అంటే అక్కడ గురువు పెట్టి నిద్రపోతున్నాడు. అక్కడ ఫుల్ ఫీవర్ ఉంది అబ్బాయికి, చాలా ఫీవర్ కూడా ఉంది అన్నమాట. అంత ఫీవర్ ఉంది. తర్వాత ఆయనకు మళ్ళీ తర్వాత నిద్రపోతున్నాడు. ఎందుకు? నైట్ అంతా కూడా వర్షానికి తడిశాడు, తర్వాత మేలుకున్నాడు. ఈ రెండు కారణాల వల్ల ఆయనకు బాగా ఫీవర్ వచ్చేసింది అనమాట. అప్పుడు గౌతమ ఋషితో మాట్లాడతాడు అనమాట. ఎప్పుడైనా కాదన్నా, నీకు రాత్రి గట్లు వేస్తా, తర్వాత నీళ్ళు రాకుండా చూడన్నా, అంతే కదా, ఏదైనా అడ్డు పెట్టి రావచ్చు కదా. గురుగారు మీరు చెప్పినాక నేను ఎంతో ప్రయత్నం చేసి అడ్డు పెట్టడానికి ప్రయత్నం చేశాను, కానీ ఆ గట్టు నిలబడలేదు. నిలబడైపోయేసరికి నేనే అక్కడ పడుకున్నాను అంటాను దానికి. కానీ ఎంత సాహసం చేసినావు, నైట్ అంతా నెలకొన్నా, ఇంత జ్వరం వచ్చేసింది, ఏమన్నా ఆ వరద ఎక్కువైపోయింది, చనిపోయిందంటే గురువు గారికి మాట నెరవేర్చే దాంట్లో నేను చనిపోయినా కూడా నష్టం ఉంది గురుగారు, నేను భగవద్గీత ఖచ్చితంగా వెళ్తాను, మీ మాట పాటిస్తాను. కానీ చాలా ప్రసన్నం అయితే ఏం చేస్తారంటే, ఇంతవరకు నీకు ఎటువంటి విద్యలు నేర్పలేదు కదా, ఇప్పుడు నా హృదయం నుంచి నీ హృదయంలోకి మొత్తం జ్ఞానాన్నంతా కూడా మొత్తం వేద సాధన, ఆయన అయితే ఎంతైతే నేర్చుకున్నాడో అంత సాధనని ట్రాన్స్ఫర్ చేస్తాడు అనమాట జావా గౌతమ ఋషి. మిగతా పిల్లలందరూ కూడా కొన్ని సంవత్సరాలు తరబడి బట్టి కొన్ని నేర్చుకొని, కొన్ని వాళ్ళ అనుభవపూర్వకంగా కొన్ని తెలుసుకొని రకరకాల ప్రయత్నాలు చేసి అంత జ్ఞానం పొందితే ఈయన వితిన్ సెకండ్స్లో ఆయన ఏమైపోయింది, హార్ట్ టు హార్ట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట ఆ యొక్క జ్ఞానం. సో దివ్యమైన జ్ఞానం ఏమవుతుందంటే హార్ట్ టు హార్ట్ ట్రాన్స్ఫర్ అవుతుందంట. సో అదే విషయాన్ని చెప్తున్నాడు. శాస్త్రం కూడా మనకు నిర్ధారిస్తుంది. ఏం చెప్తున్నాడు? భగవంతుడు ఆ యొక్క జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి చెప్పాడంట హృదయంలో. ఇంతమంది దేవతలు ఋషులు అందరూ కూడా శుద్ధి చేస్తా అంటే బ్రహ్మకు చెప్పాడనమాట హృదయంలో ఆయన. ఇది నేను రాబోతున్నాను, దేవతలందరినీ కూడా ముందుగానే వెళ్ళి అరేంజ్మెంట్స్ చేయమనండి, నేను వస్తున్నాను అక్కడికి, వాళ్ళందరినీ కూడా ముందుగానే యదువంశంలో వాళ్ళందరినీ కూడా జన్మ తీసుకోండి, వాళ్ళ భార్యతో సహా వెళ్ళి మీరు జన్మ తీసుకోమని చెప్పండి అనేసి ఇక్కడ మనకు చెప్తున్నాం అన్నమాట. అందులో భాగంగా దాంట్లో ప్రధానమైన ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నాడు. ఎవరు? ఆదిశేషు కూడా వస్తున్నాడు, ఆయన జన్మ తీసుకోబోతున్నాడు, అంటే అవతారం తీసుకోబోతున్నాడు. అదే కాకుండా బహిరంగ శక్తి సుభద్రదేవి, అంటే మొత్తం పార్వతీదేవి అంటాం కదా, మొత్తం ఈ శక్తి వీటన్నిటి కూడా అధిష్టానం దేవత అనమాట, బహిరంగ శక్తి. సో ఆయన కూడా అవతారం తీసుకోబోతుంది నా చెల్లెలుగా, సుభద్రగా. సో మీరందరూ కూడా దేవతలను కూడా వెళ్ళి అక్కడ అవతారం తీసుకోండి అనేసి కృష్ణుడు ఇక్కడ, అంటే విష్ణువు ఆయనకి ఆదేశించాడనమాట. ఇది ఇక్కడ జరిగింది. రేపు మళ్ళీ చర్చించుకుందాం. హరే కృష్ణ. ఎవరైనా సందేహం అడగచ్చు. బ్రహ్మదేవుడికి ఆదేశించి, ఎందుకంటే బ్రహ్మదేవుడు ఆదేశిస్తాను. బ్రహ్మదేవుడు సుపీరియర్ అనమాట. ఆయన ఆదేశిస్తే మిగతా దేవతలను కూడా వెళ్ళి తీసుకుంటారు అనమాట, జన్మ తీసుకుంటారు అనమాట, అవతారం తీసుకుంటారు. ఎందుకంటే బ్రహ్మకు ఒక్క రోజు గడిచే లోపల 14 మనువులు మారుతారు. ఒక్క మన్వాంతరం ఎంతైతే పీరియడ్ ఉంటుందో, అంటే ఒక మనువుకు వచ్చేసి 71 చతుర్యుగాలు ఉంటాయన్నమాట. ఆ 71 చతుర్యుగాలు అయిపోతే మనం ఏదైతే సూర్యుడు ఒప్పుతున్నామో ఆ సూర్యుడు మారిపోతాడు. మనం ఏదైతే చంద్రుడు అంటున్నామో చంద్రుడు మారిపోతాడు. ఇంద్రుడు అంటే ఇంద్రుడు మారిపోతాడు. అందరూ దేవతల సెట్ అందరూ మారిపోతుంది అనమాట ఒక మన్వంతరాన్ని, ఒక్కొక్క మన్వంతరాన్ని. మనం ఏదైతే మనం అనుకుంటాం, చాలా మంది ఏమంటారంటే సూర్యనారాయణ అంటే టాపు, మనకు ప్రత్యక్ష నారాయణుడు, ఆయన ఎప్పుడు ఉంటాడు శాశ్వతంగా చెప్తున్నాడు. గరుడు ప్రాణుడు చెప్తుంది మీడియా, తర్వాత భగవద్గీత కూడా చెప్తున్నాడు. ఇది వివస్వానుడు అనే సూర్యుడికి చెప్పినా నేను అంటున్నాడు అక్కడ, పేరుతో సహా మెన్షన్ చేస్తున్నాడు. అంటే సూర్యుడు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క మన్వంతరం మారితే ఒక్కొక్క దేవతలు మారిపోతారు, సెట్టంగా మారిపోతారు. వినాయకుడు మారిపోతాడు, చంద్రుడు మారిపోతాడు, సుబ్రహ్మణ్యం మారిపోతాడు. వీళ్ళందరూ సెట్టంగా మారిపోతారు అనమాట. మారకుండా ఉండేది ఎవరంటే బ్రహ్మ, శివుడు, విష్ణు. వీళ్ళు మారిపోవడం అక్కడనే ఉంటారు, వీళ్ళు మారిపోతారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సూర్యుడు వచ్చేసి ఇప్పుడున్నటువంటి వివాస్వామి యొక్క కొడుకు వస్తాడు అనమాట. సో ఆయన కొడుకు నెక్స్ట్ సూర్యుడు అవుతాడు. ఇప్పుడు మనకు చెప్తుంటారు కదా ఇప్పటికి నెక్స్ట్ బ్రహ్మ ఆయనే స్వామి అంటారు అనేసి, భవిష్యత్ బ్రహ్మ అని చెప్తుంటారు. సో అట్లా ఒక్కొక్క టైం పీరియడ్ బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు అన్నమాట. అందుకే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు. ఈయన ముందు అందరూ కూడా తక్కువే అనమాట. ఈ నవగ్రహాలు పూజ చేస్తుంటాము, రకరకాల పూజ చేస్తుంటాము. వీటన్నిటికంటే కూడా అవన్నీ కూడా అల్పమైన, అంటే తప్పని కాదు,
బట్ అల్పం, దేవతలు కూడా చిన్నవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళంతా ఒక మన్వంతరం టైం వాళ్ళు ఉండేది. తర్వాత వీళ్ళు ముగ్గురు మాత్రమే పర్మనెంట్ ఉంటారు. కాబట్టి శివుని ఆరాధన కానీ విష్ణు ఆరాధన కానీ చాలా తాపం అనమాట. సో భగవంతుని ఆయన ఆరాధిస్తే అందరినీ ఆరాధిస్తాడు. అందుకే కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తారనమాట, నాకు సంతృప్తి చేస్తే మొత్తం అందరినీ సంతృప్తి పరిచినట్టే అంటాడు అనమాట. ఈవెన్ మనకు ద్రౌపది దేవి అరణ్య పర్వంలో వాళ్ళు ఉన్నప్పుడు ఈ దుర్వాసమని 10,000 మంది శిష్యులు వేసుకొని వస్తే అక్కడ వాళ్ళకి పెట్టడానికి ఏమి ఉండదు అనమాట. అక్షయపాత్ర ఉంది, ఉన్నప్పటికీ అక్కడికి దాని నియమం ఏంటంటే ఆ ఇంటి ఇల్లాలు తినేసి తుడిచిపెట్టేస్తే మళ్ళీ అది ఇవ్వరు అనమాట ఆ రోజు. సో ఆమె తినేసింది, అది కూడా అయిపోయిన తర్వాత ఇంక ఎట్లా 10,000 మందికి ఎట్లా చేయాలా? ఉన్న బలంగా ఒక రాయి కూడా 10,000 మంది దుర్వాసన తీసుకొని వచ్చేది. సో 10,000 మందికి ఎట్లా పెట్టాలో అర్థం కాక ముందుగానే ఆయన మహాగోపిష్టి దుర్వాసన ఆల్రెడీ బాధల్లో ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి ఏమైనా శాపం ఏమవుతుంది? సో ఏం చేయాలో అర్థం కాక అందులో వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు భయపడే కూడా ఎందుకంటే ధర్మాన్ని భయపడతారు. ముఖ్యంగా వాళ్ళు ఏదో షాప్ చూస్తారని కూడా భయపడతారు అన్నమాట ధర్మరాజు వీళ్ళు. వాళ్ళందరూ కూడా అంతమంది సాధువులు వస్తే నేను పెట్టలేకపోయాననే బాధ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మీరే ఉన్నారు ఇంటికి ఎవరైనా పెద్ద పెద్ద సాధువులు మీకు బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు కనీసం నన్ను ఏమి ఇవ్వలేకుండా పంపిస్తానని ఎంత బాధ అవుతుంది. సో ఈ సమస్య నుంచి నన్ను కాపాడనేసి భగవంతుని కృష్ణుడు వేడుకుంటే కృష్ణుడు వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఆయన ఒక వెతుకు తీసుకొని తృప్తిగా ఉన్నారు. ఇక్కడ ఎవరు తృప్తి చెందినారు? దుర్వాసమునే. ఫస్ట్ ఎవరు తృప్తి చెందినారు? కృష్ణుడు తృప్తి చెందినాడు. ఆయన తిన్నాడు. ఒక మీద తినేది మరి ఏం పెద్దగా ఏం తెలియదు. ఒక మీద తింటానే వాళ్ళందరికీ పీకల్లోతు వచ్చేసింది అనమాట. ఏమంటే తిన్నట్లు అంత ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళందరికీ కూడా. వాళ్ళు ప్రేమ అని తేలుతున్నారు. ఆ ఉత్తాయాసం ఎక్కువైపోయి ఆ ఏం చేయాలో అర్థం కాక ఆ నది దగ్గర 10,000 మంది దొరుకుతున్నారట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10,000 మంది దొరికితే నది దగ్గర ఎట్లుంటుంది చూడండి. సరే ఆ భీముడు పోయి రండి స్వామి పోదామంటే ఏమద్దయ్యా ఓ అవన్నీ క్యాన్సిల్ చేస్తాను. స్వామి ఇంత ఏర్పాటు చేస్తాను, మీరు రాకపోతే ఎట్లా అంటే, చూడు నేను చెప్తున్నాను, నా కోపం తెప్పించదు, నువ్వు వెళ్ళిపో, ఈరోజు క్యాన్సిల్ చేస్తాం, మళ్ళీ ఎవరైనా వస్తారు అంటారు అనమాట. సో అట్లా అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇదే కాదు ఎన్నో చోట్ల భగవంతుడు కాపాడుకోవచ్చు అనమాట. సో అందువల్ల భగవంతుడు సంతృప్తి చెందితే అందరూ సంతృప్తి చెందినట్టే. అందుకే మనం మెయిన్ పర్సన్ మనం చాలా వరకు ఏమైపోతున్నాం అంటే మెయిన్ పర్సన్ వదిలిపెట్టేస్తున్నాం, గ్రహాలు పట్టుకుంటున్నాం, రకరకాల దేవతలు పట్టుకుంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. చేయండి, నో ప్రాబ్లం, బట్ మెయిన్ పర్సన్ మిస్ కాదు. సో వాళ్ళందరూ కూడా సేవకులే ప్రసన్నం చేసుకుంటూ పోతే కాదు, యజమాని ఉన్నాడు, యజమాని తీసుకోవాలన్నమాట. ఇంకెవరికైనా సందేహం ఉందా? హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్తులకి నామాచార్య శ్రీ జగద్గురు శ్రీ ప్రభుపాదాకి. హరే కృష్ణ.